ములుగు మండలంలోని ఎంపీ బలరాం నాయక్ స్వగ్రామంలో గ్రామస్తులు ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ప్రజలకు సేవ అందించిన నాయకుడు బలరాం నాయక్ అని మంత్రి సీతక్క కొనియాడారు. ఇక మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో బలరాం నాయక్ గెలవడం గొప్ప విషయమని అన్నారు. తాను మంత్రిగా కేంద్రంలో ఎంపీ బలరాం నాయక్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. మన గుడి దాకా పోచమ్మ గుడి 1 కిలోమీటర్ తొందరలోనే చేస్తాం. ఈ రోడ్డు కూడా డబల్ రోడ్ అవుతుంది. ఇక్కడ నుంచి పొట్లాపురం దాకా డబల్ రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ అయింది, టెండర్ లో ఉంది, చేస్తాం. మొన్న రాగానే చేసేసినాం. అదే విధంగా అన్ని రోడ్లు, నేను రోడ్ల శాఖ మంత్రిగా ఉన్నా. అడవి ప్రాంతంలో, మన ఏరియాలో వెనుకబడ్డ ప్రాంతంలో ప్రధానంగా రోడ్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. రోడ్ కనెక్టివిటీ లేకుంటే ఎవరు రావడానికి కూడా ఇష్టపడరు. ఒకప్పుడు ఏటు నాగరం నుంచి హన్మకొండ పోవాలంటే 3-4 గంటలు పట్టేది. 20 ఏళ్ల కింద, 30 ఏళ్ల కింద. రాను వ్యవస్థ మారుతున్న కొద్ది ఇప్పుడు మన నేషనల్ హైవే హైదరాబాద్ నుంచి రాయ్పూర్ దాకా, ఛత్తీస్గఢ్ రాయ్పూర్ దాకా ఇది నేషనల్ హైవే. అటు పక్కన ఒరిస్సా, ఇటు పక్కన భద్రాచలం, ఆంధ్ర, ఇటు పక్కన మహారాష్ట్ర. ఎన్ని వనరులు ఉన్నాయి మన దగ్గర. రామప్ప టెంపుల్ ఉంది, నేషనల్ మన వరల్డ్ హెరిటేజ్, యునెస్కో ఐడెంటిఫై చేసినటువంటి వరల్డ్ హెరిటేజ్. బొగతా వాటర్ ఫాల్స్ ఉంది, తర్వాత సమ్మక్క సారక్క, తర్వాత మనకు లక్నవరం. ఇవన్నీ గొప్ప ఉన్నాయి. కాబట్టి అన్న టూరిజం మీద పెడితే దృష్టి, మన పిల్లలకి ఇక్కడ లోకల్ పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయి. ట్రైబల్ యూనివర్సిటీ కోసం ఆ రోజు అన్న మంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ విభజన అయ్యేటప్పుడు ట్రైబల్ యూనివర్సిటీ కోసం కొట్లాడింది ఆయన. పేరు సరే తర్వాత వచ్చినాక ఓడిపోయినాం కాబట్టి ఆ పేరు మన దృష్టికి పడలే. అప్పుడే సోనియా గాంధీ గారు ప్రకటించారు వారి ఆధ్వర్యంలో. మన గుడి దాకా పోచమ్మ గుడి 1 కిలోమీటర్ తొందరలోనే చేస్తాం. ఈ రోడ్డు కూడా డబల్ రోడ్ అవుతుంది. ఇక్కడ నుంచి పొట్లాపురం దాకా డబల్ రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ అయింది, టెండర్ లో ఉంది, చేస్తాం. మొన్న రాగానే చేసేసినాం. అదే విధంగా అన్ని రోడ్లు, నేను రోడ్ల శాఖ మంత్రిగా ఉన్నా. అడవి ప్రాంతంలో, మన ఏరియాలో వెనుకబడ్డ ప్రాంతం